హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతు వర్గస్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మన చైతు వర్గస్ అండ్ క్రియేషన్స్లో నేనైతే పచ్చిరొయ్యల కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను బాగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇది ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, టమాటో ఇవన్నీ కలిపి వేసుకున్నానండి మిక్సీ పట్టుకోవడానికి. ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం పసుపు వేసి కుక్ చేసుకోవాలండి. ఆయిల్ అది వేయకుండా ఓన్లీ రొయ్యలు మాత్రమే వేసి పసుపు వేసి కుక్ చేసుకోవాలి. చూడండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో చూడండి. ఇదిగో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలండి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలండి. చూడండి, పచ్చిరొయ్యలు అయితే వాటర్ మొత్తం ఇంకిపోయిందండి. చూడండి, వాటర్ అయితే ఇలా ఇంకిపోవాలండి. మొత్తం వాటర్ అంతా ఇలా ఇంకిపోయి దగ్గరికి అయిపోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను ఎలా ఉందో. ఇలా అయిపోవాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి, ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి 3.5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. మీరైతే మీ రెసిపీకి తగ్గట్టుగా వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే నేను వేస్తున్నానండి. మన ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. నేనైతే ఎగ్స్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ వేసుకుందామండి. మన ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి. దాంట్లో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగుతాయండి. చూడండి ఫ్రెండ్స్, నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగిపోతాయండి. మన ఆనియన్స్ అయితే ఎర్రగా ఫ్రై అయిపోయినాయండి. చూడండి, ఇప్పుడు మనం దీంట్లో పచ్చిరొయ్యల్ని వేసేసుకుందాం. పచ్చిరొయ్యలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా కలుపుకుందామండి. ఈ మసాలా టమాటా బాగా ఫ్రై అవ్వాలి. మనం వేసిన టొమాటో మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం. వేయించిన ఎగ్స్ వేసేసుకుని దీంట్లో కారం కూడా వేసేసుకుందామండి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. మీరు మీ రుచికి సరిపడగా వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీరైతే మీ రుచికి సరిపడగా వేసుకోండి. అయితే దీన్ని బాగా కలుపుకుందాం. అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. చూడండి, బాగా అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే బాగా మనం కలుపుకున్న తర్వాత దీంట్లో నేనైతే వాటర్ వేసేసుకుంటున్నానండి. పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు, టమాటో రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కొరియాండర్ కూడా వేసుకొని కలిపేసుకుంటున్నానండి. చూడండి, బాగా కుక్ అవుతుంది. మన కోడిగుడ్లు పచ్చిరొయ్యలు రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని తయారీ విధానం మరొక్కసారి మీకోసం. నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. దాంట్లో 3.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఎగ్స్ వేసి వేయించుకున్నానండి. ఎగ్స్ వేగిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకొని వేయించుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకున్న రొయ్యలు తీసుకొచ్చి దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేశానండి. తర్వాత దాంట్లో టమాటా మసాలా పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేయించిన తర్వాత దీంట్లో కారం, ఉప్పు, కొరియాండర్ వేసి బాగా ఉడికించుకున్నానండి. మన పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. దీని టేస్ట్ అయితే చూసేద్దామండి. ఆహా, చాలా అద్భుతంగా ఉందండి. సూపర్ ఉంది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి.
నాకు ఎంతో ఉపయోగకరం అవుతుంది. మీకు ఇష్టమైన రెసిపీస్ నేను చేయగలుగుతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.